హలో గైస్, నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే తనుజ గారిని ఆయిషా గారు నామినేట్ చేయడం గురించి సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ ఆయిషా గారు తనుజ గారిని నామినేట్ చేయడం ఇది కరెక్ట్ కాదన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్గా ఆయిషా గారు చెప్పిన దాంట్లో ప్రతి వర్డ్ 100% నిజం. అంటే తనుజ గారు చాలాసార్లు భరణి గారు తనకు సపోర్ట్గా లేరని, తన కోసం సపోర్ట్గా నిల్చోలేదని ఏడ్చినవి చాలా ఉన్నాయి. యాక్చువల్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. తనుజ గారు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ వీడియో చూసి తనుజ గారి ఫ్యాన్స్ ఎవరన్నా, సపోర్టర్స్ ఎవరన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినొచ్చు. నేను ముందే చెప్తున్నా, నేను జెన్యున్గా ఎన్ని రోజుల నుంచి చూస్తుంది, నేను తనుజ గారిలో అబ్జర్వ్ చేసిందే మాట్లాడుతున్నాను. ఇదేది పర్సనల్ ఫీలింగ్ కాదు. నాకు తనుజ గారు ముందు అసలు బిగ్ బాస్ వచ్చే వరకు నాకు తనుజ గారు ఎవరో తెలియదు. అలానే ఆయిషా గారు కూడా బిగ్ బాస్ వచ్చే వరకు నాకు ఆయిషా ఎవరో తెలియదు. జస్ట్ నేను మొన్న ఈ ప్రోమోలు చూడడం వల్ల తెలుసుకున్నా తప్ప అసలు తనుజ గారు ఎవరో తెలియదు, నాకు ఆయిషా ఎవరో తెలియదు. బట్ నేను చూసింది అక్కడ జరుగుతుంది దాని గురించే మాట్లాడుతున్నా. పర్సనల్ ఫీలింగ్స్ ఏమీ లేవు, పర్సనల్ సపోర్టింగ్ ఏమీ లేదు. జస్ట్ వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో ఎవరిది నిజం అనేది అనిపించింది చూసినే మాట్లాడుతున్నా. ఎస్, నిజమే. ఆల్రెడీ వాళ్ళు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు భరణి గారిని, అని ఇప్పుడు తనుజ గారు నేను ఉంటే మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు ఆయన డైరెక్ట్గా తనుజ గారిని అన్నారు. సిస్టర్లా ఫీల్ అవుతున్న దివ్య గారు అండ్ తనుజ గారు వీళ్ళిద్దరిలో వస్తే మీరు ఎవరిని ఎలా సేవ్ చేస్తారనంటే ఆయన ఆలోచించకుండా నేను డైరెక్ట్ తనుజానే సేవ్ చేస్తానని చెప్పేశారు. దానివల్ల ఇక్కడ డిజర్వ్ అయిన క్యాండిడేట్ ఎఫెక్ట్ అవుతారని ఆల్రెడీ తను చెప్పింది ఆయిషా గారు. అలానే అక్కడ కూడా అదే చెప్పారు, బర్ణి గారు ఒప్పుకున్నారు. సో ఎమోషనల్ బాండింగ్స్ అనేవి అవుట్ ఆఫ్ ద హౌస్ ఓకే, బట్ ఈ హౌస్లో ఏంటి, ఓన్లీ అందరు గేమ్ ఆడడానికి వచ్చారు, విన్ అవ్వడానికి వచ్చారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నిన్న శ్రీజ ఎలిమినేట్ అయింది. శ్రీజ ఎలా ఎలిమినేట్ అయింది? సపోర్టింగ్ ఓట్స్ పరంగా ఎలిమినేట్ అవ్వలే. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే తనతో పాటు తనుజ గారితో పాటు వేరే కంటెస్టెంట్ ఉంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని సెన్స్తోనే ఆయిషా గారు మాట్లాడారు. రీతూ చౌదరి నామినేషన్ గురించి మాట్లాడుకుంటే, రీతూ చౌదరి తన నామినేషన్ మాత్రం జెన్యున్గా తను చేసినట్టు అయితే అనిపించలేదు. జస్ట్ ఇప్పుడు ఆమె ఉంది కదా మాధురి గారు, ఆమె ఏం చెప్పి అంటే ఆమె సెలెక్ట్ చేసిన పర్సన్ని తన సొంతంగా అంటే అప్పటికప్పుడు అల్లుకొని చెప్పినట్టే అనిపించింది నాకైతే తన నామినేషన్. ఇక ఆమె బిహేవియర్ ఎలా ఉంటుందంటే గట్టిగా మాట్లాడే వాళ్ళ మీద మ్యాక్సిమం మాట్లాడదు. ఎవరన్నా జస్ట్ ఏమంటారు సైలెంట్గా ఉండే క్యాండిడేట్ల మీదే తన గొంతులేస్తుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చూసుకోవచ్చు, రీతూ చౌదరి నామినేషన్ కానీ తను మాట్లాడే విధానం కానీ తనకి ఎంతవరకు అవసరం ఉంటుంది, హెల్ప్ఫుల్ అవుతుంది అంతవరకే ఉంటుంది, ఆ బాండ్ వరకే ఉంటుంది. ఫర్ సపోజ్ తనకి హెల్ప్ఫుల్ అవ్వరు, తనకి యూజ్ అవ్వరు అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళని కట్ చేయడమో, లేదంటే వాళ్ళని నామినేట్ చేయడమో, లేదంటే వాళ్ళకి ఏమంటారు సపోజ్ ఇలా గేమ్ నుంచి తీసాము, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. సో మీరు బిగ్ బాస్ని కంటిన్యూస్ ఫాలో అవుతుంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. కెప్టెన్ పవన్ కళ్యాణ్, యాక్చువల్గా కెప్టెన్ పవన్ కళ్యాణ్ నాకు పర్సనల్గా కొంచెం ఇష్టం. బట్ నిన్న రాముని నామినేట్ చేసినప్పుడు ఒక రీజన్ చెప్పాడు. ఆ రీజన్ నాకు అస్సలు నచ్చలేదు. ఇంకొకటి తన బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు ఇద్దరు సంచాలకులు ఉన్నప్పుడు ఒక సంచాలకుడు డెసిషన్ తీసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఆ డెసిషన్ ఫైనల్ చేసి చెప్పాలి. అది అసలు మెయిన్ పాయింట్ అయితే అది. రాము అదే మాట్లాడుతున్నాడు. కాకపోతే రాము ఏంటంటే గట్టిగా మాట్లాడలేడు, తన వాయిస్ బయటికి వినపడదు. చెప్పినా సరే అవతలలో తన వాయిస్ని కొంచెం కంప్రెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాడు, ఎవరన్నా దొంగతనం చేస్తున్నప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు దొంగలు కాదు, అది చూస్తున్న వాళ్ళు కూడా దొంగలే అన్నాడు. అంటే ఏంది, ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సన్ని అంటే సపోజ్ మర్డర్ చేస్తే అటు చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ అంటే మర్డర్ చేసిన వాళ్ళేనా? అది నాకు అసలు నచ్చలేదు. ఏదో ఇప్పుడు రాముని దగ్గర అందరి బిహేవియర్ ఎలా ఉంటుందంటే, కొంతమంది బిహేవియర్ వీడు గట్టిగా మాట్లాడితే వీడు మాట్లాడలేడు, సో వీడి దగ్గర అదొకటి ఉంటుంది సెన్స్, వీడేం మాట్లాడలేడు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. సో ఆ నామినేషన్ కూడా నాకు ఫెయిర్ అనిపించలేదు. ఎవరు నామినేట్ చేయలేక, లేదంటే ఎవరు నామినేట్ చేస్తే ఫీల్ అవుతారు, లేదంటే ఏమంటారు గొడవ. అంటే రాము అయితే మ్యాక్సిమం అక్కడ నామినేషన్ దగ్గర ఆగిపోతాడు. పర్సనల్గా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం అలాంటివి చేయడు. సో అందుకే చాలామంది రాముని పాయింట్అవుట్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. సో మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఓవరాల్గా నేను తనుజ గారి గురించి కానీ ఆయిషా గారి గురించి మాట్లాడాను. సో మీరు సపోర్టర్స్ అయితే మీరు ఏమైనా కామెంట్లు పెట్టుకోండి, నేనైతే జెన్యున్గా ఉన్నది చెప్తున్నాను. వాళ్ళిద్దరూ నా ఫేవరెట్ కాదు, జస్ట్ చూసిందే మాట్లాడుతున్నాను. తనుజ గారు అక్కడక్కడ సీరియల్ యాక్టింగ్ చేయడం అది 100% కరెక్ట్. మీరు 24 hours చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఆమె అక్కడ ఓకే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, చిన్న దానికి ఫీల్ అయిపోవడం, అలగడాలు, ఇవన్నీ తను బిగ్ బాస్లో వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం ఇవే ఉన్నాయి. దివ్య వచ్చినప్పటి నుంచి భరణి గారి గురించి వీళ్ళిద్దరి మధ్య బాండ్ గురించి చూసుకోవచ్చు. పొద్దాకలా దివ్యతో ఉన్నాడు అలగడం, ఫీల్ అవ్వడం,
ఇవన్నీ మీరంతా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆ రీజన్ 100% కరెక్ట్ ఆయిషా చెప్పింది.